అందరికీ నమస్కారాలు. నా దగ్గరికి తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. చాలామంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, వందల మంది పిల్లలు వస్తుంటారు. డాక్టర్, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ పొద్దున్న లేస్తే టాయిలెట్కి పోతుంది, అమ్మా అని చావుకేక పెడుతుంది. ఏంటని వెళ్ళి చూస్తే రక్తం బొట్లు కారుతున్నాయి. పాప వయసు ఎంతమ్మా? 5 సంవత్సరాలు డాక్టర్. ఇంకొక వైపు ఇంకో తల్లిదండ్రులు తీసుకొస్తారు. 6 సంవత్సరాలు దాటాయి అబ్బాయికి. 3 సార్లు వయసు ఎంత? 6 సంవత్సరాలు. 3 సార్లు అప్పటికే మూల వ్యాధి అంటే పైల్స్ ఆపరేషన్ చేయించారు. 4 సంవత్సరాల్లో ఒకసారి, 5 సంవత్సరాల్లో ఒకసారి, 6వ సంవత్సరంలో ఒకసారి. మరలా అబ్బాయికి టాయిలెట్కి వెళ్తున్నప్పుడు, కక్కస్ చేస్తున్నప్పుడు రక్తం కారటం మొదలవటం వల్ల 4వసారి కూడా ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేక, ఆ కష్టాలు పడలేక ఎవరో చెప్పారు, మీరు పిల్లల్ని చేతిలోతో తగలకుండానే బాగు చేస్తారని చెప్పారని ఇక్కడికి వచ్చామని వస్తాం. అంటే పిల్లలు పొద్దున లేచి సరిగ్గా కక్కస్ చేయట్లేదు అని. ఏమమ్మా పిల్లలకి కూరగాయలు తినిపించటం లేదా అని అడిగితే, ఎక్కడ తింటారు డాక్టరే, కూరగాయలు తినటం లేదు, ఏదైనా అప్పితప్పి కూరగాయలు వేస్తే పక్కకు తీసి తింటున్నారు, ఇంకేం తింటారమ్మా ఇష్టంగా? ఏమి చేసినా చేయకపోయినా బాక్సులో స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ పెడితేనే జరిగేది డాక్టరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, చాక్లెట్ అంటే ఏమిటి? చాక్లెట్లో కోకో బీన్స్ అని భూమధ్య రేఖకు పైన 5 డిగ్రీలు కింద 5 డిగ్రీల లోపల ఉన్న అడవుల్లో ఈ చెట్లు పెరుగుతాయి. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు పెరుగుతాయి. కాండానికి ఈ బీన్స్, కోకో బీన్స్ పెరుగుతాయి. దాన్ని పీకి ఒకవైపు ఫర్మెంటేషన్ ఒక 4-5 రోజులు పులియబెడతారు. పులియబెట్టడం అంటారు దాన్ని, ఫర్మెంటేషన్. అప్పుడు అతి చెడ్డ వాసనలు వస్తాయి ఆ పదార్థం నుంచి. ఆ పులియబెట్టిన కోకో బీన్స్ను, మైదా పిండిని, చక్కెర, కొన్ని వాసనలున్న రసాయనిక పదార్థాలని వేసి బాగా 2 రోజులు తనక కొద్దిగా చిన్న మంటలో ఉడకపెడతారు. ఆ రకంగా ఉడకపెట్టడం వల్ల ఈ చాక్లెట్ దుర్గంధం నుంచి మంచి వాసన వచ్చే పదార్థంగా రెడీ అవుతుంది. అలా రెడీ అయిన చాక్లెట్ ముద్దలను టన్నులు రెడీ చేసి మొత్తం ప్రపంచంలో 4-5 చోట్లే ఈ కంపెనీలు ఉండేది. ఆ ఉండలను ప్రతి దేశానికి రవాణా చేస్తారు. ఆ విధంగా తయారు చేస్తున్నప్పుడు ఈ ఉండలను ఆ వాసనలకు చాలా ఇష్టపడి ఆ తయారు చేసే పాత్రల్లోకి బొద్దింకలు అంటే తెలుసా మీకు? కరెక్ట్ పదం వాడుతున్నాను అనుకుంటున్నాను. బొద్దింకలు, కాక్రోచ్ వరుసగా సాలు వందల కొద్దీ ఆ పాత్రల్లో పడిపోతాయి ఆ వాసనకి. ఇలా పడిపోతున్నాయి బొద్దింకలు. దీనిని తీసేదానికి వీలు కావట్లేదు. ఈ చాక్లెట్ ఉండలను మేము అలాగే అమ్ముకునేదానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద నాణ్యతను కాపాడే పెద్ద సంస్థ FDA అంటారు, ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా, FDA అంటారు.
ఆ సంస్థకు ఈ చాక్లెట్ ఉత్పాదనదారులు అర్జీ పెట్టుకుంటారు. అవునా, మీరు చాక్లెట్లో బొద్దింకలు పడేది చూసారా, దాన్ని తీసేదానికి వీలు కావట్లేదా, మీకు నష్టం వస్తుంది కదా, పర్మిషన్ అడిగారు కదా, తీసుకోండి అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. అది ఎంత % ఉంది అని ప్రశ్న అడుగుతారు వాళ్ళు. ఎంత లేదు, 4% ఉంది అని చెప్తారు వీళ్ళు. పర్వాలేదు అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చేస్తారు. అంటే ప్రతి ఒక్క చాక్లెట్ 100 గ్రాములు మీరు మీ పిల్లలకి తెచ్చిస్తున్నారు కదా, అందులో 100 గ్రాములకు 4 గ్రాములు బొద్దింకలు ఉన్నాయి అని మీరు జాగ్రత్తగా గమనించండి.